11వ అధ్యాయం కంటిన్యూషన్ అండి. నీవు అవినాశియగు పరమ పురుషుడవనియు జ్ఞేన వస్తువనియు శాశ్వతమగు ధర్మమును రక్షించువాడనియు పురాణ పురుషుడు అనియు నా దృఢ విశ్వాసము. అనాదిమధ్యాంతమనంత వీర్యం అనంతబాహుం శశిసూర్యనేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం తే స్వతేజసా విశ్వమిదం తపంతం. ఆది మధ్యాంతరహితుడునగు పరమ అపరిమితమ శక్తి సంపన్నుడినగు అసంఖ్యాకులగు బాహువులు కలవానియగును సూర్యచంద్రుల నేత్రములు కలిగిన వారివగగును ప్రజ్వలించు అగ్ని ముఖములుగా కలిగి కలవానిగాను నిజ తేజస్సుతో జగత్తునంతయును తపింపచేయువానినగు నిన్ను దర్శించుచున్నాను. ద్వావా పృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశచ్చ సర్వాః దృష్ట్వాద్భుతం రూపమిదం తవోగ్రం లోకత్రయం ప్రవ్యధితం మహాత్మా భూమ్యాకాశము నడుమ నుండు నీ అంతరమంతయు దశ దిశలను నీ చేతనే నిండిపోయినది. అద్భుతమును ఉగ్రమును అగు ఈ రూపమును చూచి 3 లోకములను హడలిపోవుచున్నవి. అమీహిత్వాం సురసంఘా విశంతి కేచిద్భీతాః ప్రజ్వలయో గృహంతి స్వస్తిత్యుక్త్వా మహర్షి సిద్ధసంగాః స్తువంతి త్వాం స్తుతభిః పుష్పలాభిః. ఈ దేవతా సమూహములను నీ యందు ప్రవేశించుచున్నవి. వారిలో కొందరు భయభ్రాంతులై అంజలి ఘటించి రొక్కుచున్నారు. మహర్షి సిద్ధసంగములు స్వస్తి వాక్యములు చెప్పి అనేక స్తోత్రములతో నిన్ను ప్రశంసించుచున్నవి. ఇట నుంచి విశ్వరూపమునందు చలన మారంభము ఆగుచున్నది. రుద్రాదిత్యా వసవో యే చ సాధ్యాః విశ్వేష్వినౌ మరుతశ్చోష్మపాచ్చ గంధర్వయక్షాసురసిద్ధసంగాః వీక్షంతే త్వాం విస్వితాచ్చైవ సర్వే. రుద్రులు, ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, విశ్వదేవతలు, అశ్వినులు, మరుత్తులు, పితరులు, గంధర్వులు, యక్షులు, అసురులు, సిద్ధులు అందరును గుమిగూడి అత్యాశ్చర్యకములతో లోని అన్నీ లోకించుచున్నారు. రూపం మహత్తే బహువక్త్రనేత్రం మహాబాహో బహురూపపాదం బహూదరం బహూదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకాః ప్రవ్యధితాస్తథాహం. మహాబాహో అసంఖ్యాకములగు ముఖములను, నోళ్ళు, బాహువులు, తొడలు, పాదములు, ఉదరములు కలిగి పెక్కు కోరలతో భయంకరమగు నీ ఈ ఉగ్రరూపమును చూచి లోకములన్నీయు హడలిపోవుచున్నవి. నేనును అట్లే. నభం స్పృశం దీప్తమనేకవర్ణం వ్యత్తాననం దీప్త విశాలనేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యధితాత్మరాంతారాత్మా ధృతిం న విందామి శమం చ విష్ణు. సర్వవ్యాపియగు దేవా, ఆకాశమునందు అంటూ అదియు తేజోమయమును పలు రంగులతో నొప్పినదినియు విప్పారు ముఖములు గలగదనియు జ్వలించు నేత్రములు గలదియు అగు నీ రూపమును చూచి నా మనస్సు గగ్గోలు పడుచున్నది. ధైర్యము గాని శాంతి గాని పొందలేకున్నాను. దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వైవా కాలానలసన్నిభాని దిశో న జానే న బలే చ శర్మా ప్రసీద దేవేశ జగన్నివాస.
దేవదేవా, కోరలతో భయంకరమును ప్రళయాగ్ని వలె తీక్షణంలోనుగు అగు నీ ముఖములను చూచి నాకు దిక్కు తెన్ను తెలియటలేదు. ఆరాటము కలుగుచున్నది. జగధరా, ప్రసన్నుడువు కమ్ము. అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవ వావనీపాలసంఘైః భీష్మో ద్రోణస్సుతపుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః రక్తాని నేత్వరమానా విశంతి దంశ్రాకరాళాని భయానకాని కేచిద్విలగ్నాన దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః. ఇట నుండి విశ్వరూప ప్రదర్శనమునందు 3వ దశ ఆరంభమగుచున్నది. ఇట భగవానుడు భారత యుద్ధము యొక్క భావిని ప్రత్యక్షముగా నగపరిచి అర్జునుని సందేహమును అతని అహంకారమును నిర్మూలించుచున్నాడు. ఈ ధృతరాష్ట్ర కుమారులందరూ వారికి సహాయార్థము వచ్చిన రాజబృందముతోనూ భీష్మ, ద్రోణ, కర్ణాది మహావీరులతోనూ త్వరితగతిని కోరలతో భయంకరమగు నీ నోళ్లయందు ప్రవేశించుచున్నారు. వీరితో పాటు మన పక్షమందలి వీరవరులు పెక్కుండ్రు కలరు. కొందరు నీ పంటి సందులయందు చిక్కుకొని శిరస్సులు పిండి కానవచ్చుచున్నారు. యథా నదీనాం బహవోంభువేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామి నరలోకవీరాః విశంతి వ్రక్తాన్యభిజ్వలంతి. పెక్కు నదీ ప్రవాహములు సముద్రము వైపే ప్రవహించి అందు కలిగినట్లు ఈ మానవ వీరులందరూ ప్రజ్వలించుచున్న నీ ముఖమునందు ప్రవేశించుచున్నారు. యథా ప్రదీప్తం జ్వలనం పతంగాః విశంతి నాశాయ సమృద్ధవేగాః తథైవ నాశాయ విశంతి లోకాః తవాపి వ్రక్తాని సమృద్ధవేగాః. మిడతలు ఆత్మ వినాశనమునకై అతి వేగముగా వచ్చి మండుచున్న అగ్నిలో ప్రవేశించినట్లు ఈ ప్రజలు అతి త్వరితగతిని తమ వినాశనానికై ప్రజ్వలించుచున్న నీ ముఖమునందు ప్రవేశించుచున్నారు. లేలిహ్యసేగ్రసమానస్సమంతాత్ లోకాన్ సమగ్రాన్ వదనైజ్వలైర్బుద్ధిః తేజోభిరాపూర్వజగచ్చమగ్రం భాసస్తవోగ్రాః ప్రతపంతి విష్ణు. ప్రజ్వలించుచున్న నీ ముఖములలో ఈ ప్రజలందరినీ అన్ని వైపులను దిగబ్రింగుచు నాకు కొనుచున్నాను. తీక్షణముగు నీ ప్రభాజాలము లోకమంతటిని తేజోమయమనర్చి తరింపచేయుచున్నది. ఆఖ్యాహి మే ఖో భవానుగ్రరూపః నమోస్తు తే దేవవర ప్రసీద విఘ్నాతుమిచ్ఛామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. దేవశ్రేష్ఠ, నీకు నమస్కారము. నా యందు ప్రసన్నుడువు కమ్ము. ఆదిపురుషుడవగు నిన్ను గురించి తెలియగోరుచున్నాను.